ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే ఇది థర్డ్ పార్ట్. ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ సెకండ్ వీడియో పెట్టాను సోలార్ సంబంధించింది బ్రీఫ్గా. ఇది ఏంటంటే కంప్లీట్ మీటర్ ఇన్స్టాలేషను. ఇదంతా ఎండ్ వరకు చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. ఏమేమి అడిగారు, ఏమేమి ప్రొసీజర్ ఎలా చేశారో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీటర్లో ఎంత రీడింగ్ ఉందనేది చెప్పి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఒక ఆ యాప్లో అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అదే చేస్తున్నారు అతను. మీకు వీడియోలో కనపడుతుంది చూసారా, మొత్తం ప్రజెంట్ ఇప్పటివరకు ఎంత కరెంట్ వాడామో మామూలు మీటర్లో అంతా రీడింగ్ అంతా తీసి వాళ్ళు ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళ దాంట్లో. తర్వాత ఈ మీటర్ తీసేసి మనకి సోలార్ మీటర్ అని దాన్ని ఫిక్స్ చేస్తారు. సోలార్ మీటర్స్ అంతే ఇక్కడ కింద కనబడుతుంది సార్, 3 kV, నెక్స్ట్ 5 kV సోలార్ మీటర్స్ తెచ్చారు. మనది ఏంటంటే 5 kV కాబట్టి మనకి 3 ఫేస్ వస్తుంది. ఆల్రెడీ మనకి 3 ఫేస్ నుంచి 5 kV మార్చినప్పుడు మనకి 3 ఫేసెస్ సంబంధించిన మామూలు మీటర్ ఇన్స్టాల్ చేశారు. లో మనం సోలార్ మీటర్ని ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే పైనుంచి వచ్చిన సోలార్ కరెంట్ అనేది మనం వాడిన కరెంట్తో పాటు ఆటోమేటిక్గా మైనస్ చేయాలంటే సోలార్ మీటర్స్ సంబంధించిన స్మార్ట్ గ్రిడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ మామూలు మీటర్స్ అనేది పనిచేయవు మనకి. సో వన్స్ సోలార్ ఇన్స్టాల్ అయినంత ఈ సోలార్ మీటర్సే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి వీడియోస్లో. ఇయే సోలార్ మీటర్స్. 3 ఫేస్ మీటర్ అంటే మినిమం 5 kV నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది మనకి 5 kV, మనది ఎంచుకుంది 5 kV కాబట్టి ఇది మనకి ఇన్స్టాల్ చేస్తారు 5 kV. చూడండి, ఇందులో 3 ఇన్ 3 అవుట్. సింపుల్గా మీకు అర్థమవుతుంది అని చెప్పి బ్రీఫ్గా నేను ఒక వీడియో తీశాను. దాని పక్కన ఉన్నదే సింగిల్ ఫేస్, అది కూడా చూపిస్తాను చూడండి. ఇందులో ఇప్పుడు ఏదంటే ఇది అదానీ సంబంధించింది. స్మార్ట్ మీటర్స్ అన్ని కూడా అదానీ కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా, అదానీ వచ్చినాయి మనకి. సో ఈ సెట్టింగ్స్ నుంచి మనకు తెలియదు, కానీ మనకి దీంట్లో ఏంటంటే బిల్ అనేది రాదు. ఇంకా సోలార్ మీటర్స్ వేసుకుంటే మనకి బిల్ అనేది మనకి పేపర్ మీద ఇవ్వడు, ఆటోమేటిక్గా మన యాప్లో అన్ని చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మీకు చూపిస్తాను. ఇది వచ్చి సింగిల్ ఫేస్ మీటర్. చూడండి ఎంత చిన్నగా ఉందో. అది 5 kV, ఇదేమో 3 kV. సో సింగిల్ ఫేస్ ఇది. దీంట్లో 2 వస్తాయి. 2 ఏమో ఇన్పుట్, 2 ఏమో అవుట్పుట్. ఫేస్ న్యూట్రల్. సో ఇది సింగిల్ ఫేసు. బ్రీఫ్గా చూపిస్తాను చూడండి. అందులో మొత్తం అన్నీ కూడా మనకి ఇంక ఇక్కడ సోలార్ మీటర్ వేసామంటే మనకి ఇంకా బిల్ అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. యాప్ నుంచే కట్టాలి, మనకి అనేది ఫిజికల్గా బిల్ రావదు. అంటే ఇంటికి వచ్చి మనకి బిల్ తీసిస్తారు సార్, అలాంటిది ఉండదు. ఇంకా మనకి ఏదైనా కూడా ఆన్లైనే. మనకి సోలార్ నుంచి వచ్చిన కరెంటు బై మన వాడిన కరెంటు మైనస్ అయ్యి మిగిలిది బిల్ కింద జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి క్లియర్గా రాశారు, 2 ఇన్ 2 అవుట్. ఇది సింగిల్ ఫేస్. అండ్ లోపల కూడా మనకి అంత బ్లాక్ బాక్స్ ఇది. సో ఇదేమో 3 ఫేస్ అంటే 5 kV నుంచి 3 ఫేస్ అని స్టార్ట్ అవుతుంది మనకి. మనం ఎంచుకుంది 5 kV కాబట్టి మనకి ఇది ఇన్స్టాల్ చేస్తారు. దీని గురించి కూడా మనం వెళ్ళి సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళి మన అప్లికేషన్ పెట్టాలి. అంతే మన సోలార్ ఇన్స్టాలేషన్ అవిలో కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు. దాంతోపాటు మన మీటర్ మళ్ళీ మార్చుకున్నట్టు సోలార్ మీటర్ కానీ అప్లికేషన్ పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకున్న తర్వాత మనకి సబ్స్క్రిప్షన్ నుంచి ఒక మనిషి పంపిస్తారు. ఇప్పుడు చూడండి, మామూలు మీటర్ తీసేశారు. ఇప్పుడు తీసేసి సోలార్ మీటర్ అని ఇన్స్టాల్ చేస్తున్నారు. ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నామో ఫేసు, మన ఇంట్లో సంబంధించినవి ఉంటాయి కదా 3 ఫేసు, ఆ 3 ఫేస్ ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నారు. చూడండి 1 by 1 మీకు అర్థమవుతుంది. అయితే ఎందుకు ఇంతలా నేను వీడియో తీసి పెడుతున్నానంటే మీకు అర్థం అవ్వాలని. అంటే నెక్స్ట్ ఎలా చేస్తారు ఏంటి, మనం ఎలా రెడీ చేసుకుని ఉంచుకోవాలని. అంటే ఆల్రెడీ మనకి సోలార్ని పైన బిగించి రెడీ అయి ఉంది, ఆల్రెడీ ఆన్ అయిపోయింది గ్రిడ్ అయితే ఇది. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు సోలార్ మీటర్ బిగించిన తర్వాత వీళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వాలి మన సబ్స్టేషన్లో. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మనకి గ్రిడ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతున్నది. అప్పటివరకు మనకి సోలార్ ఇన్స్టాలేషన్ చేసినా కూడా మన మీటర్ లేకపోతే మనకి సోలార్ కరెంట్ అనేది వేస్టే. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సోలార్ మీటర్ సంబంధించింది ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇస్తారు మనకి. తర్వాత సోలార్ నుంచి వచ్చిన కరెంట్ ఉంది సార్, అది అప్పుడు మనకు ఆటోమేటిక్గా దీంట్లో క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక మనకి సోలార్ నుంచి వచ్చిన ఎంత ఎనర్జీ వచ్చినా వేస్టే కదా లెక్క. సో ఎప్పుడైతే ఇది సోలార్ మీటర్ ఇన్స్టాల్ చేసి అక్కడైతే ఎప్పుడైతే మనకు పర్మిషన్ ఇచ్చారో, పర్మిషన్ అంటే మనకు అఫీషియల్గా ఒక మెసేజ్ వస్తుంది, ఇలా మీ సోలార్ మీటర్ అనేది ఆన్ అయ్యింది గ్రిడ్లో అని చెప్పి వాళ్ళు మెసేజ్ పంపిస్తారు. అప్పటి నుంచి మనకి సోలార్ నుంచి వచ్చిన కరెంట్ అనేది మన గ్రిడ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. మనం వాడిన కరెంటు మైనస్ సోలార్ నుంచి వచ్చిన కరెంట్ ఉంది సార్, అది మైనస్ చేసిన తర్వాత ఎంతైతే రిమైనింగ్ యూనిట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనకి బిల్ వేస్తారు. మా కేసులో ఏంటంటే మీకు 5 kV వేయించుకున్నాం కాబట్టి మా ఇంట్లో 3 ఏసీలు ఉన్నాయి. నెక్స్ట్ ఏమో కొంచెం హెవీ కరెంట్ వాడతాం కాబట్టి మేము 5 kV వేయించుకున్నాం. అసలు నార్మల్ యూజెస్ ఏంటంటే 3 kV ఇనఫ్. కానీ మా యూజెస్ ఏంటంటే 3 బెడ్రూమ్స్లో కూడా కంటిన్యూస్గా ఫ్యాన్స్, ఏసీస్ అన్ని తిరుగుతూ ఉంటాయి కాబట్టి మేము 5 kV వేయించుకున్నాం. మినిమం మనం 3 kV వేయించుకున్నా కూడా చాలా బెస్టే. కానీ యూజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు 5 kV వేయించుకోవాలి. ఒక్కసారి మాత్రం 3 kV వేయించుకున్న తర్వాత మళ్ళీ 5 kVకి అప్డేట్ అవ్వాలనుకుంటే కొన్ని వస్తువులు మళ్ళీ అమౌంట్ అనేది మళ్ళీ పేమెంట్ ఎక్కువ అవుతుంది. అందువల్ల చెప్పి మేము ఆలోచించుకొని ముందుగానే 5 kV వేయించుకున్నాం.
సో అందుకే 5 కేవీ అంటే 3 ఫేజ్. దీని గురించి మళ్ళీ వెళ్ళి సబ్‌స్టేషన్‌లో మళ్ళీ మా లోడ్ అంటే నార్మల్‌గా అందరి ఇంట్లో ఉండే లోడ్ ఏంటంటే 2 కేవీ, 3 కేవీ అంతే. మళ్ళీ మనం 5 కేవీ కావాలంటే మనం సెపరేట్‌గా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ మేము 5 కేవీకి అప్డేట్ చేయించుకున్నాం బిల్‌లో. అదే అప్డేట్ చేయించుకున్న తర్వాతే మనకి సోలార్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతది. ఎందుకంటే ఫస్ట్‌లోనే మనం సోలార్ స్టార్ట్ చేయాలనుకుంటే మన ఇంటి కరెంట్ బిల్ ఇవ్వాలి. మన ఇంటి కరెంట్ బిల్ ఎంత లోడే ఉందో అంత లోడే మనం పెట్టించుకోవాలి సోలార్. మినిమమ్ సోలార్ పెట్టించుకోవాలంటే 3 కేవీ నుంచి స్టార్టింగ్. 3 కేవీ, 5 కేవీ, 8 కేవీ సంథింగ్ అలా ఉంటది. మినిమమ్ బిల్ 3 కేవీ ఉంది కాబట్టి నేను 3 కేవీ సోలార్ పెట్టించుకోవచ్చు. కానీ మేము ఏం చేసామంటే మాకు 5 కేవీ పెట్టించుకోవాలనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఎళ్లి మా సోలార్ సంబంధించిన 5 కేవీ కాబట్టి మా బిల్లులో 3 కేవీ ఉంది. ఇంకో 2 కేవీ యాడ్ చేయించుకున్నాం. 2 కేవీకి ఎంతయింది? 3000 నుంచి 4000 మధ్యలో అవుతది. అది బిల్‌లో అప్డేట్ అయిన తర్వాత మనం అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం అంతా కూడా బిల్ మీదే ఆధారపడి ఉంది. మన కరెంట్ బిల్‌లో లోడ్ ఎంత ఉందో దాన్ని బట్టి అంత ఎంచుకోగలం. ఓకేనా? చెప్పిందంతా అర్థమైందనుకుంటున్నాను. ఇంకో వీడియోలో ఇప్పుడు చూసారు కదా! మొత్తానికి 3 ఫేజ్ కనెక్షన్ అయితే ఇచ్చేసారు మొత్తానికి. ఇప్పుడు న్యూట్రల్ కూడా ఇచ్చేసారు. అంతే సప్లై అయితే ఆఫ్ చేయలేదు. డైరెక్ట్‌గా గ్రిడ్ నుంచి డైరెక్ట్‌గా అలా ఆన్ చేసి డైరెక్ట్ జాతికి ఇచ్చారు. అంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఇచ్చేసారు. సో, ఇప్పుడైతే రన్ అవుతుంది అనుకుంటున్నారు గానీ ఇంకా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు మనకి. అంటే సబ్‌స్టేషన్ వోళ్ళు మనకి ఇంకా మనది గ్రిడ్ ఇంకా ఆన్ అయిందా కూడా మనకి తీసుకోరు. కాలిక్యులేట్ చేసుకోరు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకో నెక్స్ట్ రోజుకో 2 రోజులు పోయాక మనకు అఫీషియల్‌గా మెసేజ్ వస్తది. ఇప్పటి నుంచి మీ గ్రిడ్ నుంచి మేము కాలిక్యులేట్ చేసుకుంటాం అని చెప్పి మెసేజ్ వస్తది. ఆ రోజు నుంచి గ్రిడ్ నుంచి వెళ్ళిన కరెంటే వాళ్ళు కాలిక్యులేట్ చేస్తారు. సో, ఫైనల్లీ ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. చూడొచ్చు. మొత్తం బిగించేస్తున్నారు. దీన్ని బిగించిన తర్వాత అక్కడ మీకు గ్రీన్‌లో నుంచి కనపడుతుంది చూసారా గ్రీన్‌యి అయంతా అక్కడ బిగిస్తారంట. అంటే దాంట్లో వైర్ తీయకుండా అక్కడ పెట్టేస్తారంట. చూడండి మీకు చెప్తున్నాను చూడండి ఒకసారి. అవి బిగించిన తర్వాత గ్రీన్‌యి మీకు కనపడుతుంది చూసారా పైన ఒకటి కనపడుతుంది. అలాంటి లాక్ సిస్టమ్ అంటది. అంతే ఇది తీసారా లేదని తెలియడానికి ఆ లాక్ సిస్టమ్ పెడతారంట. నాకు తెలీదు. నేను మొన్న వీళ్ళు ఇది చేస్తున్నప్పుడు నేను చూసాను. అప్పుడు చెప్పారు. ఇదెందుకన్నా ఇలా చేస్తున్నారు చూడండి. ఇప్పుడు గ్రీన్ ఉంది సార్ గ్రీన్ పిన్ పాయింట్ అని పెడతారు. అదొక్కసారి స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ అది తీయాలంటే కట్ చేయాలి. వాళ్ళొచ్చి తీస్తే పర్లేదు కానీ మనం తీసామని తెలిసిందనుకో మనకి పెనల్టీ ఏస్తారంట. అంటే మినిమమ్ దాని రేటింగ్ బట్టి దాని వాటేజ్ బట్టి మనం ఎంత వాడామో ఎంత చీట్ చేసామో వాళ్ళకి తెలిసిపోయిందనుకో ఒకవేళ దాన్ని ఎవరు పొరపాటుగా దాన్ని కట్ చేసినా కూడా మనకి పెనల్టీ పడతదంట. సో, అన్న అడిగాను. ఇదెందుకన్నా ఇలా ఏస్తున్నారంటే ఒకప్పుడు మనకి చీటింగ్ జరిగింది కదా! ఇలాగా ఫేస్ టు ఫేస్ మార్చేసి ఫేస్‌లో కరెంట్ మార్చేసుకొని పెట్టేస్తారు అలా పెట్టకండి అంట. అంటే ఈ సోలార్ మీటర్ నుంచి మనం పక్కన మీటర్‌కి కనెక్ట్ చేసుకున్నాం అనుకో ఇంకా ఆ మీటర్ కనెక్షన్ ఆఫ్ చేసుకొని ఈ ఫేస్ దాంట్లో పెట్టేసుకుంటారని. సో, నాకైతే అర్థమైంది అలాగా. అందుకని చెప్పి ఇయన్నీ చీటింగ్ జరగకూడదని చెప్పి ఇలా పిన్ పెట్టేస్తున్నారు. ఒక్కసారి పిన్ అనేది లాకే అవుతే ఇంక డైరెక్ట్‌గా కట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. చూడండి ఇంగో ఎలా పెడుతున్నానో చూడండి. సో, అలా లాక్ ఏసారంటే ఒక్కసారి ఇంక లాక్ పడిపోయినట్టే. అది కట్ చేయాలంటే వాళ్ళొచ్చి కట్ చేస్తేనే అఫీషియల్‌గా. మనం కట్ చేసినా తెలిసిందంటే మనకి పెనల్టీ కన్ఫర్మ్ పడతదంట. సో, అలాగా మొత్తం పైన కింద చాలా ఏసారు. మొత్తం చూడండి ఒకసారి. సో, కట్ చేసేసారు చూసారా? సో, అలా ఇంక పిన్ ఏసారంటే ఇంక అది తీయడానికి అవ్వదు. అది బ్రేక్ చేసామని వాళ్ళకి తెలిసిందంటే మనకి పెనల్టీ కంపల్సరీ పడతది. సో, ఇది అయిపోయింది. ఇప్పుడు మూసేస్తాము. రీడింగ్ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు అయన్నీ కూడా ఫోటోస్ తీసుకొని వాళ్ళ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. అంటే 0, 0 ఇప్పుడే మనం ఇన్‌స్టాల్ చేసినట్టు వాళ్ళకి అఫీషియల్‌గా అక్కడ పంపించాలి కాబట్టి యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి ఒకసారి. అంటే కరెంటు యూనిట్సు నెక్స్ట్ ఏమో ఎన్ని యూనిట్స్ కాలినాయి ఎంత అయింది అన్నీ 0, 0 అని చెప్పి వాళ్ళకి అప్‌లోడ్ చేయాలి అక్కడ యాప్‌లో. సో, ఆల్రెడీ అప్‌లోడ్ చేస్తున్నా చూడండి. సో, అలా అన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా తలుపు దీని ఉన్న డోర్ అది కూడా మూసేసిన తర్వాత మళ్ళీ దానికి కూడా ఈ క్లిప్స్ ఏసారు. అన్నీ చెక్ చేస్తున్నారు. ఫేస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. లోడ్ ఎంత వస్తుందని చూస్తున్నారు 3 ఫేస్. సో, ఆడి సెట్ మొత్తం అన్నీ చెక్ చేశారు ఒకసారి. సో, అయిపోయినట్టుంది. దగ్గరగా ఒక 5-6 ఫోటోస్ తీసినట్టున్నారు. యూనిట్, పవరు, కరెంటు ఇయన్నీ తీస్తున్నట్టున్నారు. 3 ఫేసెస్ కాబట్టి 3 ఫేసెస్ కరెంట్ ఉన్న వోల్టేజ్ అని తీసినట్టున్నారు.
లోడ్ అయితే అన్నీ కూడా 0 చూపిస్తుంది మనకి. సో కంప్లీట్ అయింది. చూడండి దీనికి కూడా మళ్ళీ లాక్ వేసేస్తారు చూడండి. వాటిలో కూడా మళ్ళీ లాక్ వేస్తున్నారు. అంటే ఏ స్టేజ్లో ఓపెన్ చేయాలనుకున్నా కూడా మన వల్ల కాదు ఇంక ఇది. ఒక్కసారి లాక్ వేసారంటే మనం తీయకూడదంట. సో దీనికి కూడా లాక్ వేసేస్తున్నారు మొత్తానికి. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి దీని పేరేంటో. నేను వాళ్ళని అడిగాను కానీ తర్వాత దీన్ని మర్చిపోయాను దీన్ని ఏమంటారని. సో ఒక్కసారి లాక్ వేసి చూడండి. అలా లాక్ వేసిన తర్వాత మనం తీయలేము కదండి. సో మీకేమైనా ఇంకా డీటెయిల్స్ అని కావాలంటే ఒక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి. ఇంకా దీని తర్వాత దీని రీడింగ్ ఎలా ఉందో, అంటే ఇప్పుడు కరెంట్లీ నేను వాడి 6 మంత్స్ అవుతుంది. సో 6 మంత్స్ సంబంధించి పెట్టాలనుకున్నాం కానీ ఒకసారి ఈ వీడియో కూడా పెడితే మీకు యూజ్ఫుల్ అవుతుందని. అవసరంతో అయిన తర్వాత మన ఫోన్కి మెసేజ్ వస్తుంది, మనకి ఇన్స్టాలేషన్ అయినట్టు స్మార్ట్ మీటరు అండ్ సోలార్ నుంచి. ఈసారి మీకు కరెంట్ బిల్ అనేది ఆన్లైన్లో మాత్రం వస్తుంది, యాప్ డౌన్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ 6 మంత్స్ వాడిందంతా ఒక వీడియో తీసి పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్గా మీకు అన్నీ ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాను. మీ వీడియో సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్గా చేసి పెడతాను, పార్ట్ 4. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.